శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. అసూన్య శయన వ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో రాజా శృతదేవ మహాముని మాటలు విన్న శృతకీర్తి మహారాజు రతీదేవి ఆచరించిన అసూన్య శయన వ్రతం గురించి వివరింపగా చెప్పమని అడిగిరి. అప్పుడు శృతదేవుడు వివరించిన ఆ వ్రత విధానాన్ని నీకు కూడా విస్తారముగా విను. ఈ వ్రతం సర్వ పాపములను పోగొట్టే గొప్ప శక్తి కలది. స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఈ వ్రత రహస్యాన్ని చెప్పాడు. ఇది ఆచరించిన వారికి శ్రీహరి లక్ష్మీ సమేతుడే ప్రసన్నమగుతాడు. ముఖ్యంగా గృహస్థులు ఈ వ్రతాన్ని పాటిస్తే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో అపారమైన సంపదలతో వర్ధిల్లుతుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుద్ధ విదియనాడు ప్రారంభించాలి. వ్రతం చేసేవారు 4 నెలల పాటు కేవలం హవిష్యాన్నాన్ని, పాయసం వంటి పవిత్రం ఆహారం మాత్రమే భుజించాలి. మొదటి 4 నెలలైన శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించాలి. బంగారంతో లేదా వెండితో చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి పట్టు వస్త్రాలు, తులసి మాలలు, తెల్లని సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పూజించాలి. 4 రకాల పిండి వంటలను వండి దేవుడికి నివేదించాలి. పూజ ముగిసాక సంసారమున్న సద్బ్రాహ్మణునికి ఆ పిండి వంటలను వాయినంగా ఇవ్వాలి. బ్రాహ్మణ భోజనం పెట్టి దంపతులను పూజించి వస్త్రాలు మరియు శయ్యను దానమివ్వాలి. తరువాత 4 నెలలు మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాలు కూడా లక్ష్మీనారాయణ పూజిస్తూ విష్ణు గాయత్రి మంత్రంతో హోమం చేయాలి. ఈ కాలం మధ్యలో శ్రీకృష్ణ ప్రతిమని దానమియ్యాలి. చివరి 4 నెలలు చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు శ్రీహరిని రుక్మిణీ సహితంగా లేదా భూదేవి సహితంగా ఎర్రని పూలతో పూజించాలి. పంచామృతాలు, పాయసం, నేతితో వండిన బూరెలను నైవేద్యంగా పెట్టాలి. పురుష సూక్త మంత్రాలతో హోమం చేయాలి. ఆషాఢ శుద్ధ విజయ నాడు అష్టాక్షరీ మంత్రంతో హోమం చేసి వ్రతాన్ని ముగించాలి. వ్రతం చివరిలో వెండి వరాహమూర్తిని దానమివ్వాలి. కేశవనామాదులైన 12 పేర్లతో 12 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి వస్త్రాలు, అలంకారాలు, దక్షిణ ఇచ్చి సత్కరించాలి. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 12 చొప్పున నేతి బూరెలను దానమివ్వాలి. ఆ తర్వాత ఒక మంచం మీద పరుపు వేసి దానిపై ఒక కంచపాత్రను ఉంచి అందులో సర్వాలంకార భూషితమైన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచాలి. దీనిని విష్ణు భక్తుడైన ఆచార్య బ్రాహ్మణుడికి దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయాలి. అందరూ భోజనం చేశాక మాత్రమే వ్రతం చేసిన వారు భుజించాలి. ఈ వ్రతాన్ని భార్య లేని పురుషుడు, భర్తను కోల్పోయిన స్త్రీ లేదా దంపతులు ఎవరైనా చేసుకోవచ్చును. దీనివల్ల ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. భగవంతుని అనుగ్రహంతో మోక్షం కూడా సులభంగా సిద్ధిస్తుంది. శృతదేవ మహాముని ఇంత వివరంగా చెప్పినప్పటికీ శృతకీర్తి మహారాజుకు ఇంకా తృప్తి కలగలేదు. ఆయన మళ్ళీ మునీశ్వర, వైశాఖ మాసంలో ఛత్రదానం చేయడం వల్ల కలిగే పుణ్యం గురించి కూడా దయచేసి వివరించండి. ఈ వ్రత విశేషాలు ఎన్ని విన్నా నాకు ఇంకా వినాలనిపిస్తుంది అని అడిగాడు. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం.